చేస్తున్నాను. ఫోన్ వస్తుంది. రైట్ చూడు జనదినాన్ని పురస్కరించుకుని మేము చిన్నకట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలా కార్యక్రమంతో కూడినటువంటి మంచి నాయకులు తీసుకుని మేము ఒక ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులు తీసుకుని ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి ప్రోగ్రాం చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం మా ముఖ్య అతిథిగా శ్రీ తాళ్ళూరి విజయ్ కుమార్ గారిని పిలవడం జరిగింది. ఆయన ప్రముఖ న్యాయవాది, తర్వాత మన రాష్ట్ర కాంగ్రెస్ లో ముఖ్య భూమికి పోషిస్తున్న వ్యక్తి, సెంటర్లో కూడా రాహుల్ గాంధీ గారితో మంచి పరిచయాలు ఉన్న వ్యక్తిని. ఇటువంటి ఆయన మేము తీసుకుని ఈ యొక్క సభని ఆయనకి అప్పచెప్పడం జరిగింది. జై భీమ్, జై భీమ్, జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 34వ జయంతోత్సవానికి ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించిన వేరే విజయ్ గారు జిల్లా ఎస్ఎస్టీ నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పోలీసు సూరిబాబు, అలాగే మన రవికుమారు, తిరగటి సింహాచలం, ఇలాగా ముఖ్య నాయకులందరూ ఇక్కడ అరేంజ్ చేసిన దానికి చాలా సంతోషం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దళితుల కోసమే కాదు, అందరివాడు. అందరూ స్వేచ్ఛా ఫలాలు అందాలి, రాజ్యాంగ ఫలాలు అందాలని అందరిని ఉద్దేశించి రాయగలిగిన రాజ్యాంగవేత్త, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన కొలవడం అనేది చాలా హర్షించదగిన విషయం. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు పుడితే ఆ పుట్టుక అనేది వారికే కాక దేశానికి ఎంతో ఉపయోగం ఉంటుంది. అంత మంచి పుట్టుక పుట్టి మహారాష్ట్ర నుంచి మహారులందరినీ ఏకదాటిగా నడిపించి మహాచెరువు యొక్క నీళ్లను త్రాగేటట్టు చేసిన వ్యక్తి. ఇండియాలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక స్వచ్ఛంగా నీరు అందాలని, లేకపోతే గృహ నిర్మాణం కావాలని, రాజ్యాంగబద్ధంగా స్వేచ్ఛావాయులు పీల్చాలనేసి సదుద్దేశంతో ఆయన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అయితేనేమి, ఇలాగా షెడ్యూల్ అయితేనేమి, ఇలా ప్రతిదీ కూడా ప్రతి విభాగం ఏ విభాగాన్ని వదలకుండా స్త్రీల కోసం హక్కులు అయితేనేమి, యువకుల కోసం అయితేనేమి, చంటిబారుల కోసం అయితేనేమి, ఇలాగా విద్యలో హక్కు కానీ, ఉపాధుల హక్కు కానీ, ఇలా ప్రతిదీ కూడా ఈ దేశానికి అందించిన మహాగణుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి అంబేద్కర్ గారిని ఈ క్వారీ ప్రాంతంలో సుబ్బారావు నగర్లో పెట్టిన ఈ విగ్రహం వద్ద చేయడానికి చాలా సంతోషం. దానికి నన్ను ఆహ్వానించినందుకు వీరయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి స్ఫూర్తిని కొనసాగించాలి. పిల్లలకి, ముఖ్యంగా పిల్లలకి అంబేద్కర్ గారు ఎవరంటేనే తెలియజేయాల్సిన సదుద్దేశం ఉంది. అందుకే పిల్లలను కూడా ఆహ్వానించిన విజయ్కి మనస్పూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. సుబ్బారావులో ఈ ఏర్పాటు చేసి ఈ యొక్క 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన అడ్వకేట్ ప్రముఖ రాజకీయవేత్త తాళ్ళూరి విజయ్ కుమార్ గారిని జరిగింది. ఆయన సందేశం కేక్ కటింగ్తో తర్వాత చక్కగా చేయాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.
జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్. నీవే మా వాదం, మా ప్రాణనాదం, నీవే మా చెండు, నీవే తొలిమిట్టు. జై భీం జై భీం, ఇదే మా నినాదం. జై భీం జై భీం, ఇదే మా రణనాదం. జై భీం జై భీం, ఇదే మా నినాదం. జై భీం జై భీం, ఇదే మా రణనాదం. రాజ్యాంగము రాసిన యోధా, జగమంతకు నీవే మేధ. నీ సందేశం వేలునామగా మాకిచ్చినవు బహుమానంగా. ఏం చేశారు? అంబేద్కర్ ఏం చేశారు? రాజ్యాంగం దేనికి? దేనికి? మనమందరం స్వతంత్ర ఫలాలు అనిపించడానికి ఫ్రీగా ఉన్నామంటే ఎమ్మెల్యే గారు ఏంటంటే కార్పొరేటర్ గారంటే అన్ని కార్పొరేటర్ అవుతారంటే రాజ్యాంగమే. మేమందరం నాయకులు అయ్యామంటే రాజ్యాంగం. అంటే ఎంత స్వతంత్ర ఫలాలు ఇచ్చాడు ఆయన. ప్రపంచ మేధావిగా ప్రపంచ మేధావి కళ్ళు ముచ్చుని పెట్టచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రపంచ మేధావి అమెరికా వాళ్ళు డిక్లేర్ చేశారు ఎవరిని? అంబేద్కర్. అలాగే మన దేశానికి అత్యున్నతమైన ఏంటంటే రాజ్యాంగ భారతరత్న. భారతరత్న గుర్తించారు. అదే హైయెస్ట్ పిల్లలు తెలియాలని. మీరందరూ కూడా అంబేద్కర్ గారు ఏం చేశారు? ఏమంతా రాజ్యాంగం రాయడానికి ఇచ్చారు? డబ్బున్నోడు ఇచ్చారా? కులవన్నోడు ఇచ్చారా? ఎందుకు ఇచ్చారు? చదువు ఉందని ఇచ్చారు. ప్రతి దాంట్లో కూడా డాక్టరేటే. డాక్టరేట్ అంటే తెలుసా? డిగ్రీ అయిపోతుంది. డిగ్రీ అయిపోతుంది. డిగ్రీ తర్వాత పీజీ అయిపోతాయి. పీజీ తర్వాత పీహెచ్డీ తెలుసా? పీహెచ్డీ తెలుసా? అంతకన్నా ఎక్కువ చదివాడు ఆయన. ఆయనకన్నా ఎక్కువ ఎవరూ చదవలేదు. అప్పుడున్న గాంధీ గారు చదవలేదు, నెహ్రూ గారు చదవలేదు. ఈయన చదివాడు కాబట్టి రాజ్యాంగం రాసే ఒక అవకాశం వచ్చింది. ఆయన రాశాడు. ఎవరికోసం రాశాడు? మహిళల కోసం. మహిళల కోసం రాశాడు. మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే దేశం బాగుంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి కుటుంబం కోసం ఉంటుంది కదా, అలాగే దళితుల కోసం రాశాడు, మొత్తం పరిపాలన కోసం రాశాడు. కనుక ఆయన అంబేద్కర్కి రోజు దండం పెట్టారు. ఎక్కడైనా రోజు అంబేద్కర్ దళితుల ముద్దు బిడ్డ, దళితుల ముద్దు బిడ్డ. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్. దళితుల ముద్దు బిడ్డ. అందరికీ నమస్కారం. సిమెంట్రిపేట బైపాస్ రోడ్ సెంటర్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా వైరాల అప్పారావు గారి ఆధ్వర్యంలో దగ్గర ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన వైర విజయ్ గారికి, సుభాష్ రాజు గారికి, అలాగే మన కాన్ఫిర్ అనే రామప్రసాద్ తమ్ముడు ఈ యొక్క స్ఫూర్తిని కొనసాగించడం అనేది దళిత నాయకులుగా, అలాగే భావితరాలకి తెలియజేయాల్సిన ఉద్దేశం ఉంది. కాబట్టి ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా పెద్దల్ని, ఇద్దరు కూడా ఏప్రిల్లోనే పుట్టారు. ఆయన 5, ఈయన 14. మధ్యలో పూలే గారు, వీళ్ళిద్దరికి స్ఫూర్తి ఇచ్చిన పూలే గారు 11. ఏప్రిల్ నెల అంటే బడుగు బలహీన వర్గాల నెల. అలాగే మనకి క్రైస్తవులు కూడా లెట్టి డేస్ ఈస్టర్. కనుక ఇది చాలా శుభసూచకమైనది. మన తరాలకి, భావితరాలకి వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఫలాలు అందుకున్నారు. అలాగే మన పిల్లలు మనం చదువుకుంటే
పోరాడు వస్తారు. చదువులో పైకి వెళ్ళాలి. ఏమన్నా నాన్న ఏం చదువుతున్నావు? బాగా చదువుకో. ఉచితంగా చదవమని ఎన్నో పథకాలు ఉన్నాయి కంటే అందుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన వైరలంబర్ ధన్యవాదాలు. జై భీమ్. అందరికీ నమస్కరించుకుంటూ మరి ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చాక మన దేశం ఎలా పరిపాలించుకోవాలి మనకి ఒక దిశ నిర్ణయించి ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛాత్మకంగా అతిపెద్ద రాజ్యాంగం కింద ఆయన రచించి ఈరోజు జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. వారు మన జనతా గ్యారేజ్ పరిసరని ఆహ్వానాన్ని మన మధ్యకి ఎక్స్ కార్పొరేటర్ సుశీల గారు అలాగే మంత్రి గారు కూడా